ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే ఆలోచనలో ఉండిపోయాను. అందరూ చెప్పారు, ఎవరైనా జీవితంలో క్రమశిక్షణలో ఉంటేనే ముందుకు సాగలం. ఆలీ అద్భుతంగా చెప్పాడు. మాకు తెలిసింది సినిమా మా ఊపిరి, సినిమా మా భోజనం, నిర్మాత మాకు దేవుడు. నిర్మాత 100 కాలాలు బ్రహ్మాండంగా ఉంటే నటుడు 100 సంవత్సరాలు బ్రతుకుతాడు అనే విషయాన్ని తమ్ముడు ఆలీ అద్భుతంగా చెప్పాడు. కాబట్టి మా సినిమాను గురించి, మన సినిమా రిలీజ్ అవ్వబోతున్న దాని గురించి, మా నటీనటుల గురించి, సాంకేతిక నిపుణుల గురించి గొప్పగా చెప్పుకోవడం అనేది మంచి విషయం. ఇది సెల్ఫ్ డబ్బా కాదు, ఇది ఒక మరాఠీ చిత్రం. ఆ హక్కులు మేము కొని, విష్ణుబాబు కొని దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఇది ఎప్పుడు తీద్దాం, ఎలా తీద్దాం, ఇప్పుడు ఎందుకులే అని మానేశాను. అంటే పిల్లలు విష్ణు, మనోజ్, లక్ష్మి వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు కదా, 560 చిత్రాలైనాయి, ఇంకా ఎందుకు నటించాలి, చాలే ఈ జీవితం అనుకొని వాళ్ళకి అప్పచెప్పేశాను. అయినా సంవత్సరానికి ఏదో ఒక సినిమా చేయాలని ఆశతో ఉంటే ఈ కథ దొరికింది. దీనికి నాకు తోటి నటుడు కావాలి, ఎవరు అని ఆలోచిస్తే విష్ణుబాబే సజెస్ట్ చేశాడు అల్లరి నరేష్. అతను నాకు బిడ్డ లాంటి వాడు. వాళ్ళ నాన్నగారు ఈవీవి సత్యనారాయణ గారి సినిమాల్లో నేను చాలా సినిమాలు యాక్ట్ చేశాను. ఒక మంచి అద్భుతమైన దర్శకుడు. ఆ కుటుంబానికి నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఆ కుటుంబం నుంచి వచ్చినవాడు ఒక మంచి నటుడు అల్లరి నరేష్. ఈ పిక్చర్లో ఇద్దరం పోటీపడి నటించామని చెప్పడానికి నేను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని. నువ్వేంటే ఆఫ్టర్ ఆల్ మొన్న వచ్చావు అని అనుకుంటే ఏదో ఒక సీన్లో అతను డామినేట్ చేస్తాడు. కాబట్టి అతనికి నేను అవకాశం లేదు, నాకు అతను అవకాశం ఇచ్చాడో లేదో సినిమా చూస్తే తెలుస్తుంది. ఒక మంచి నటుడు నాకు ఈ సినిమాలో ఇంకొక హీరో దొరకడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మంచి నటుడు. నేను ఎన్ని రకాల పాత్రలు పోషించాను. 560 చిత్రాలంటే మామూలు విషయం కాదు ఇది. అదేదో పూర్వజన్మ సుకృతం. అన్ని పాత్రలు, అటు విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను ఎలా పోషించానో అన్నిట్లో కనీసం 70% పోషించగలడు ఆలీ. ఆలీ కూడా మంచి నటుడు. ఈ పిక్చర్లో పోటాగా నటించాడు. ఏదైనా నడిపిస్తుంటే సెట్ ఒక మంచి కథనిచ్చినా చెడగొట్టగలడు, బ్రహ్మాండంగానూ అద్భుతంగా తీయగలడు. అటువంటి గొప్ప దర్శకుడు. నిజంగా నువ్వు నాతో చేయని దానికి నువ్వు అదృష్టవంతుడు కాదు, నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఆలీ చెప్పినట్టు, మన నరేష్ చెప్పినట్టు ఏదైనా సరే నటుడి దగ్గర నుంచి నవ్వుకుంటూ తీసుకుంటాడు. నవ్వుతూ ఏం కావాలో అతనికి ఏం కావాలో చేస్తాడు. ఒక మంచి దర్శకుడు. చాలా బాగా తీశాడు మామ మంచు అల్లుడు కంచు. డిసెంబర్ 25వ తారీఖున రిలీజు. క్రిస్మస్కి మనందరికీ పండుగ రోజే. ఆ రోజున ఉదయం వాడితో విడుదలవుతుంది. దర్శకుడుగా ఇతనికి ఎంత మంచి పేరు వస్తుందో ఈ సినిమా మీరు చూస్తే తెలుస్తుంది. చాలా అద్భుతంగా చేసిన మంచి దర్శకుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అందరికీ చాలా సంతోషం. ఈ నెల 25 మామ మంచు అల్లుడు కంచు. మీ ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి ఆయన డైలాగ్స్ అనేది ఒక పెద్ద అసెట్. అలాగే బాలమురుగన్ గారు ప్రతి ఫ్రేమ్ని కూడా ఒక పెయింట్ లాగా అందంగా తీర్చిదిద్ది